పాతాళాన్ని గురించి చెప్తాను. పాతాళం, క్రింద ఉన్న పాతాళ లోకాన్ని గురించి మీకు ఇప్పుడు కొద్దిగా వివరిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి. 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడు ఉండెను, చాలాసార్లు చాలామంది చదువుకున్నారు. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడించేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిటి పడి ఉండి అతని బల్ల మీద పడిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి, ఇద్దరు చనిపోతున్నారు. మొదట దరిద్రుడు చనిపోయాడు. దరిద్రుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఇద్దరు ఒకే ప్రదేశానికి వెళ్ళలేదు, ఇద్దరు రూట్లు వేరు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకునే లాజరును చూచి, తండ్రివైన అబ్రహాము, నా ఎందుకు కనికరపడి తన వ్రేలుకొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుకు లాజరును పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అంటే పాతాళ లోకంలో 2 ప్రదేశాలు ఉన్నాయని. ఆ 2 ప్రదేశాల్లో ఒకటి నెమ్మది పొందే స్థలమని, రెండవది యాతన పడే స్థలమని. యాతన పడే స్థలానికి ధనవంతుడు వెళ్ళాడని, నెమ్మది పొందే స్థలానికి అబ్రహాముతో పాటుగా ఈ లాజరు వెళ్ళాడని మనకు అర్థమవుతుంది. అంటే పాతాళ లోకంలో ఉన్న 2 ప్రదేశాలు, ఒకటి పరదైసు లేక ఒకటి నెమ్మది పొందే స్థలం, రెండవది వేదనకరమైన స్థలం, అగ్నిజ్వాలలతో ఉన్న స్థలం. ఈ 2 ఒకే లోకంలో ఉన్నాయని ఎలా చెప్పగలమంటే, అక్కడ దూరము నుండి చూస్తున్నాడు, కనుచూపు మేరలోనే ఉన్నారు వారు. దూరము నుండి కన్నులెత్తి చూచి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి నా దాహమును నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని మాట్లాడగలుగుతున్నాడు. ఈ మాట్లాడిన ధనవంతుని మాటలన్నీ అబ్రహాముకు వినిపిస్తున్నాయి. అప్పుడు కుమారుడా అని మరలా అబ్రహాం మాట్లాడుతున్నాడు. వీరి మాటలు వినిపిస్తున్నాయి, కానీ మధ్యలో మాత్రం దాటి పోజాలకు ఉండినట్లు రాజాలకు ఉండినట్లు ఒక పెద్ద అగాధం ఉంది. అగాధం అయితే ఉంది, ఒక చీకటి స్థలం అయితే ఉంది. కనుక దేవుడు దానిని మధ్యలో బోర్డర్ కింద పెట్టి, ఒకవైపు నెమ్మది పొందే స్థలాన్ని, ఒకవైపు అగ్ని కీలలతో ఉన్నటువంటి నాశనకరమైన స్థలాన్ని నిర్ణయించాడు. అయితే ధనవంతునికి మరి అగ్ని అప్పుడే మొదలైపోతే మరి తీర్పేంటి, క్రీస్తు 2వ రాకడేంటి అనుకుంటే, ఇప్పటి నుంచి వారికి దేవుడు అలవాటయ్యేలా చేస్తున్నాడు అనమాట. అంటే ధనవంతుడు ఎలాగూ నరకంలోనికి వెళ్ళిపోతాడు, ధనవంతుడు ఎలాగూ నాశనాన్ని శిక్షను అనుభవిస్తాడు. నాశనాన్ని శిక్షను అనుభవించేటువంటి ధనవంతునికి మరణించిన తర్వాత విశ్రాంతి ఇచ్చాడు అనుకోండి, అది ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం. విశ్రాంతి ఎవరికి ఇస్తాడు? కేవలం నీతిమంతులకు మాత్రమే ఇస్తాడు. కనుక నీతిమంతులకు విశ్రాంతిని ఇస్తూ, ధనవంతునికి లేక దేవుని ఇష్టాన్ని కాదన్న వారికి నరకాన్ని ఇచ్చాడు, అగ్నిని ఇచ్చాడు. ఇక వీరికి ఇది ఖరారు చేయబడుతుంది. అది ఎప్పుడు అంటే క్రీస్తు 2వ రాకడలో. ఇక వీరికి అది ఎక్కువ చేయబడుతుంది, తీవ్రత ఎక్కువ చేయబడుతుంది, అది శాశ్వతం చేయబడుతుంది. యుగ యుగములు వారు తీరని అగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఆ తీరని అగ్నిలోనికి వెళ్ళిపోవడానికి ముందు వీరు వేదన అనుభవిస్తున్నారు. ఈ వేదనే వారు తట్టుకోలేకపోతున్నారంటే ఇక ఆ వేదన అస్సలు తట్టుకోలేరు. కనుక వారిని ముందుగా మరలా దేవుడు అగ్నికే అప్పగించడం జరిగింది. కనుక మొట్టమొదట మనం పాతాళ లోకాన్ని గురించి నేర్చుకుంటున్నప్పుడు, పాతాళ లోకంలో నెమ్మది పొందు స్థలము అలాగే వేదనకరమైన స్థలము 2 కూడా ఉన్నాయి. ఈ పాతాళ లోకాన్ని గురించి మరికొన్ని విషయాలను దేవుడు రాయించాడు, చూద్దాం. పాతాళ లోకాన్ని గురించి కొన్ని సంగతులను చూద్దాం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. 6వ అధ్యాయము 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత మార్పు పొందటానికి కానీ, రక్షణ తీసుకోవటానికి కానీ, మారు మనసును పొందటానికి కానీ అవకాశం లేదు. అక్కడ స్తుతులు చెల్లించడానికే అవకాశం లేదు. కనుక మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే భూమి మీద ఉన్నప్పుడే మీరు దేవుని కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. పాతాళం అనేది ఎలాంటిదంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మారదాం అనుకుంటే జరగదు, పని జరగదు, ఉపయోగం లేదు. తర్వాత 9వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అంటే క్రిందకి వెళ్ళిపోతారు.
దేవుని ప్రజలు కాని వారందరూ పాతాళమునకు దిగిపోవుతారు. దిగిపోయిన వారికి దేవుని గురించిన జ్ఞాపకాలు ఉండవు, మారే అవకాశం కనిపించటం లేదు. కనుక పాతాళం అనేది చాలా భయంకరమైనది. భూమి మీద ఉన్నప్పుడే మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. దేవుని కోసం బ్రతికే నిర్ణయాలను ఇక్కడే తీసుకోవాలి. పాతాళానికి జారిపోయారా, అది మరలా మీకు అవకాశాన్ని కల్పించదు. 89వ అధ్యాయం 48వ వచనం, 89వ అధ్యాయం 48వ వచనం, 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడని చెప్తున్నాడు. చూడండి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఆదాము కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా మరణం చూడకుండా ఉన్నారా? అందరూ మరణించారు, అందరూ మరణించారు. అంటే భూమి మీద పుట్టిన వారిలో ప్రతి ఒక్కరూ మరణిస్తారు. క్రీస్తు రెండవ రాకడలో కొంతమంది మాత్రమే సజీవులుగా ఉండి వెళ్ళిపోతారు తప్ప, దేవుని కొరకు బ్రతికిన వారుగా వెళ్ళిపోతారు తప్ప, మిగిలిన వారందరూ చనిపోతారు. ఆన్ అండ్ యావరేజ్గా మరణము చూడక బ్రతుకు నరుడెవడు లేడు. మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి? మరణము చూడక బ్రతుకు నరుడెవడు లేడు. మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి? క్రింది మాట చూడండి. అందుకే పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడనూ లేడు. అంటే మరణిస్తే తప్పకుండా పాతాళానికే వెళ్ళాలి, పాతాళానికే వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళడానికి క్రీస్తుకే ఆమోదం లేదు, క్రీస్తుకే దేవుడు ఆమోదించలేదు. ముందు పాతాళానికి వెళ్ళాడు, ఆ తర్వాత సమాధిని బద్దలగొట్టుకుని బయటకు వచ్చాడు. అంటే క్రీస్తు దేవుణ్ణి వేడుకున్న దాన్ని బట్టి, క్రీస్తు దేవుని కొరకు బ్రతికిన దానిని బట్టి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడాన్ని బట్టి, దేవుని సహాయం వలన క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడు కనుక పాతాళంలో నుండి మరలా భూమి మీదకి వచ్చి అప్పుడు మొదటి ఆకాశానికి అనగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. కనుక మరణము చూడక బ్రతికే నరుడెవడూ లేడు. మరణించిన ప్రతి ఒక్కడు పాతాళానికి వెళ్ళాలి. ఈ పాతాళంలో ఎక్కడికి వెళ్ళాలనేదే ప్రశ్న. ఈ పాతాళంలో నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాలంటే దేవుని కోసం బ్రతికి వెళ్ళండి. పాతాళంలో అగ్నికీలలోనికి వెళ్ళిపోవాలంటే మీ ఇష్టం, మీరు నెరవేర్చుకోవచ్చు. తర్వాత యెషయా గ్రంథం చూడండి, 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతింతరు. ఈ దినమును నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములను యెహోవా మందిరంలో తంతివాద్యములు వాయింతుము అని అక్కడ వ్రాయడం జరిగింది. అంటే మనం ఏ పని చేసినా సరే భూమి మీద ఉండగా, భూమి మీద ఇచ్చిన కాలంలోనే చేయాలి. పాతాళానికి వెళ్ళిపోయి అక్కడ తీరిగ్గా ఉంటాను కదా, అక్కడ దేవుని కోసం బ్రతుకుదామంటే కుదరదు, పని లేదు. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. వారందరూ ఒట్టివారుగా మారిపోతారు, ఇంకేమీ చేయలేని వారుగా, ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారుగా. పరీక్షలు రాసేసిన తర్వాత పిల్లలకి ఇంకేం పని లేదు, ఫలితాల కోసం ఎదురు చూడటం తప్ప. ఇప్పుడు నేను మరలా రాసేస్తానంటే ఇస్తారా? ఎవరు? పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు వీరు ఎలా ఉంటారు? అంతే, ఖాళీగా ఉండడమే, పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూడడమే. ఇప్పుడు నాకు గుర్తొచ్చేసింది, మొన్న నాకు గుర్తు రాలేదు పరీక్షల్లో అంటే కుదురుతుందా? కుదరదు. రాసేస్తారు, పరీక్ష పేపర్ ఇచ్చేసారు, అయ్యయ్యో ఇప్పుడు గుర్తొచ్చేసింది అంటారు. ఏముంది ప్రయోజనం? ఏముంది? గుర్తు రావాల్సింది ఎక్కడ? పరీక్ష గదిలో ఆ 3 గంటల సమయంలో పేపరు పెన్ను అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు. మీ జీవితకాలంలో మీకు అన్నీ ఉన్నప్పుడు మీకు అన్నీ గుర్తు రావాలి, దేవుని కోసం మీరు పనిచేయాలి. పాతాళలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో గుర్తొచ్చేసింది అంటే పరీక్ష ఫలితాలు ఎదురు చూస్తున్నాయి, ఇంకేం చేయడానికి లేదు. కనుక భూమి మీద ఉండగానే మీరు దేవుని కోసం బ్రతకండి. సామెతల గ్రంథం చూడండి, 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని భూమి మీద ఉన్నప్పుడే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. చూసారా? అంటే ఎన్ని సందర్భాలలో ఎన్ని విషయాల ద్వారా దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ మనల్ని బుజ్జగిస్తూ చెప్తున్నాడు. మారతామని, దేవుని కోసం మన బ్రతుకులను మార్చుకుంటామనే. చూడండి, క్రిందనున్న పాతాళం చాలా భయంకరమైనది రా బిడ్డ అంటున్నాడు, చాలా భయంకరమైనది. దానిలోనికి వెళ్ళావా స్తుతి చెల్లించలేవు, నీ గోడు ఎవడు వినడు, నిన్ను గూర్చి అసలు ఎవరికి జ్ఞాపకమే ఉండదు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడైతే, భూమి మీద బుద్ధిమంతుడైతే పరమునకు పోవు మార్గం, నేను క్రిందకి దిగిపోకూడదు, పరలోకానికి వెళ్ళాలి, పరదైసుకు వెళ్ళి
క్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. అంటే మీ నడతలన్నీ భూమి మీద జీవించిన కాలంలో దేవుని నడతలుగా ఉండాలి, దేవుని వాక్యం ఆమోదించినట్టుగా ఉండాలి. ఇంకా మరో మాట చూడండి, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. అంటే పాతాళం గురించి మనకు దేవుడు చెబుతున్నదేంటి? 3 లోకాలలో పాతాళమును గురించి దేవుడు మనకు చెబుతున్నదేంటి? అసలు అక్కడికి వెళితే మీకు ఏ పని ఉండదు. అక్కడికి వెళితే మీ ఫలితం కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేం పని ఉండదు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు. కనుక భూమి మీద ఉండగా ఇవన్నీ ఉన్నాయి. పని ఉంది, ఉపాయం ఉంది, తెలివి ఉంది, జ్ఞానం ఉంది. కనుక ఇప్పుడే చేతికి వచ్చిన పనినంతటిని చెయ్యి, నెరవేర్చు, పరమునకు పోయే జీవమార్గంలో నడుచుకో అంటున్నాడు దేవుడు. కనుక వీటన్నిటిని బట్టి పాతాళమునకు పోతే ఏమీ చేయలేము. పాతాళములో పరదేశుకు వెళ్ళాలంటే భూమి మీద జీవమార్గమునకు పోయే మార్గంలో నడుచుకోవాలని మీరు ప్రయత్నం చేయాలి.